జై శ్రీమన్నారాయణ. అందరికీ అదృష్టం రావాలి. దాంట్లో మకర రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క మకర సంక్రాంతి శుభాకాంక్షలు. కాబట్టి ఈ మకర రాశిలో షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. ఇది ఒక అదృష్టము. కాబట్టి మకర సంక్రాంతి వారికి పట్టిందల్లా బంగారమా అనేటట్టుందా? అందులో కూడా దరిద్రం అనుభవించే వాళ్ళు ఉన్నారు. మకర రాశి వాళ్ళు అందరికీ పట్టిందల బంగారం అవుతుందండి? అవ్వదు. ఎందుకంటే ఎంతోమందికి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ వశంగా లాంటి చేయించబడి ఉండి శత్రువులు ఎక్కడో ఉండరండి, మన చుట్టూతూనే ఉంటారు కదా. వారి వలన మనం స్ట్రెస్ ఫీల్ అయ్యేసి బయటికి రాలేకపోతున్నారా? మీరు పార్ట్నర్షిప్ వ్యాపారం నుంచి బయటికి రాలేకపోతున్నారా? ఇబ్బంది పడుతున్నారా? ఎదగలేకపోతున్నారా? రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఏ బిజినెస్లు చేస్తున్నా ఎదగలేకపోతున్నారా? ఎక్కడేసి ఒక్కడగా ఉంటుందా? భయపడకండి. మీ అందరికీ కూడా మకర సంక్రాంతి రోజు చేసేటువంటి దాన యజ్ఞ యాగ హోమాల వలన కొంతమేర ఉపశమనం లభ్యపడుతుందండి. అది ఏమిటో తెలుసా? మకర సంక్రాంతి రోజున పాల తాలికలు కానీ లేదా చలిపిడి కానీ అరిసెలు బూరెలు కానీ ఎవరికి స్వామివారికి ఇంట్లో స్వామివారికి నైవేద్యం పెట్టడంతో, అలానే ఉదయించే సూర్యునికి సూర్య నమస్కారాలు, సూర్యునికి ఆజ్ఞ అంటే ఏమి ఇవ్వాలి? నీళ్లు ఆజ్ఞనివ్వాలి. ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి పెద్దవరకు ఇచ్చేసి మీకు ఆరోగ్యం సహకరిస్తే ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడేసి గుంజీళ్ళు తీయండి. 21 గుంజీళ్ళు తీయండి. తీసినట్టయితే మీ సొంతం అదృష్టం అని చెప్పొచ్చు. ఇంకా దరిద్రము మీ ఎంటాడుతుంది అయ్యా, గ్రహాలన్నీ సానుకూలించినా కూడా మీ దరిద్రం అక్కడే ఉంటుందంటే ఖచ్చితంగా మంచి గురువుని సంప్రదించండి. మీ దరిద్రం గురువు దగ్గర కూడా వెళ్ళింది అనుకోండి, గురువు మంచివాడు దొరకడు. కాబట్టి మంచి గురువుని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం చూపిస్తారు. ఈ సంవత్సరంలో మీకు ఎదిగేటువంటి అవకాశం జనవరి మాసం 18వ తారీఖు నుంచి మీకు మొదలవుతుంది. తస్మా మీరందరూ కూడా ఎవరిని నమ్మకుండా మీ స్థాయిలో మీరు వెళ్ళిపోండి.